పరిశుద్ధ గ్రంథము నుండి కొంత వాక్య భాగం మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము తీసుకో 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పుడు నీ వాక్యమును రాయబడిన వాక్యమును సమీపించుచుండగా నీవు ఈ రాయబడిన వాక్యమును తీసుకొని ఈ దినం మాకు దానిని సజీవంగా చేయమని మేము అడుగుచున్నాము. మేము ఈ మధ్యాహ్నము ఈ మందిరం విడిచిపెట్టి మా గృహములకు తిరిగి వెళ్ళుచున్నప్పుడు ఆ అమ్మాయి నుండి వచ్చి దినమంతయు ఆయనతో నడిచిన వారి వలె ఉందుముగాక. అయినను వారు ఆయన గుర్తుపట్టలేదు. కానీ ఆ రాత్రి ఆయన ఆ గదిలో వారితో నుండగా తలుపులన్నీ మూయబడి ఉండెను. శిలువ మరణమునకు ముందు ఆయన చేసినట్లుగానే ఇప్పుడు ఆయన చేసెను. దానిని బట్టి ఆయన తిరిగి లేచెనని వారు తెలుసుకొనిరి. ప్రభు, మరలా ఈ దినమున అలాగు చేయుము. తలుపులు మూసి ఉండగా ఈ చిన్న గుంపు ఇక్కడ కూర్చొని కనిపెట్టుచుండగా అలాగు దయచూపుము. తండ్రి, మేము గృహములకు వెళ్ళినప్పుడు వారు చెప్పినట్లుగా చెప్పెదముగాక. మార్గములో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములో మండలేదా? మమ్ములను సమస్తమును నీ చేతులకు అప్పగించుకొంచున్నాము. ప్రభువా, ఏలాగు నీకు చేయనిష్టమో అలాగు చేయుము. తండ్రి, ఈ వాక్యమును ప్రభువా మీరు తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలో ఉన్నారు. ఈ దినము ఆత్మరూపిగా మీరు మా మధ్యలో ఉన్నారు. మీరు నా తండ్రి మాతో మాట్లాడి మాకు నా తండ్రి నీ జీవ వాక్యమును విరిచి మాకు పంచమని, దానిని మేము తీసుకొని సమృద్ధిగా తిని దానిలాగా జీవించలాగా కృప చూపుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. అందరం కూర్చుందాం సిస్టర్స్, బ్రదర్స్. అందరు కూడా సైలెంట్గా ఉండాలి, శ్రద్ధ పెట్టి వినాలి. హల్లెలూయా. ఏమని మనం చదువుకున్నాం? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాము రాజులను సంహారం చేసి ఎప్పుడు తిరిగి వస్తూ ఉన్నాడు అనే కార్యమును మనం చూసినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయం మీరు తీసుకోండి. ఆదికాండము 14వ అధ్యాయం తీసుకోండి, రాసుకోండి కావాల్సిన వాళ్ళు. హల్లెలూయా. ఆదికాండము 14వ అధ్యాయము 1 నుండి మనం చూస్తాం. చూడండి, ఎవరు చదవాల్సిన అవసరం లేదు, మీరు తీసి పెట్టుకోండి. అబ్రహాము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్నప్పుడు అనే వాక్యం మనం చూసుకున్నాం. ఏ రాజులను అబ్రహాము చంపి ఉన్నాడు అని మనం చూస్తే ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో ఆదికాండములో 14వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలను
ఎత్తి ఇక్కడ చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఆది కాండములో జరిగిన సంఘటనను హెబ్రీ పత్రిక రాసిన వ్యక్తి ఎత్తి చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రాజులను సంహారం చేశాడంట అబ్రహాము. ఎవరు అంటే ఒక చిన్న స్టోరీ అక్కడ ఉంటుంది. ఆ స్టోరీ జాగ్రత్తగా వినండి. సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదొర్లోమోరు, గోయీల రాజైన తిదాలు అను 4 రాజుల దినములలో, ఒకవైపు ఎంతమంది? 4 రాజులు పరిపాలన చేస్తున్న దినములలో, అలాగనే ఇంకొక వైపు సొదొమ రాజైన బేరాతోను, గొమెర్రా రాజైన బిర్హాతోను, అజ్మా రాజైన షీనాబుతోను, నెబోయీయుల రాజైన షెబోయీయుల రాజైన షెమే పేరుతోను, సోయరను బేలరాజుతోనూ యుద్ధము చేసిరి అనే మాటను మనము 14వ అధ్యాయం చూస్తూ ఉంటాం. అంటే ఒకవైపు 4 రాజులు, ఒకవైపు 5 రాజులు. మొత్తం ఎంతమంది రాజులు? 9 మంది ఈ రాజుల ఈ దినములలో. చూడండి, వీరేం చేశారంటే ఈ పై వరుసలో ఉన్నటువంటి 4 రాజులు ఒక రాజుకు ఏంటంటే ఒక రాజుకు లోబడి జీవిస్తూ ఉన్నారు. ఆ రాజు పేరు ఏం పేరంటే, ఆ రాజు పేరు ఏలాము రాజైన కదొర్లో యోమోరుకు లోబడి. మిగతా రాజులంతా ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఏలాము రాజు అయినటువంటి కదొర్లో యోమోరుకు లోబడి ఎన్ని సంవత్సరాలు లోబడ్డారు? చూడండి, 12 సంవత్సరములు లోబడి ఒక్క రాజు, గొప్ప రాజుగా ఉన్నాడు. అతని పేరేంటిది? కదొర్లో యోమోరు. ఆయనకు 12 సంవత్సరాలు మిగతా రాజులు లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేశారు. ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. అంటే నీకు మేము లోబడి ఉండము, నీకు మేము ప్రతి సంవత్సరము బంగారం కానీ వెండి కానీ వస్త్రాలు కానీ సుంకం అన్నది మేము చెల్లించము, నీకు బహుమతులన్నీ కూడా మేమేమి తీసుకోము, నీవు మా దేశాల మీద పెత్తనం చేయటానికి ఇక వీలు లేదు అని 12 సంవత్సరాలు లోబడి 13వ సంవత్సరమున ఈ రాజులు తిరుగుబాటు చేశారు. 13వ సంవత్సరం తిరుగుబాటు చేస్తే అప్పుడు ఈ ఒక్కడే కదా ఈ రాజు కదొర్లో యోమోరు. ఈయన ఏం చేశాడంటే ఒక సంవత్సరం వరకు సరే ఎట్లా వీళ్ళను మనము ఓడగొట్టాలి, ఎట్లా మనము వీరిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, వీరు నా మీదనే తిరుగుబాటు చేస్తారా అని ఈ కదొర్లో యోమోరు ఆలోచన చేసి 14వ సంవత్సరమున కదొర్లో యోమోరు ఏం చేశాడంటే ఆయనతోటి ఒక కొంతమంది ఏంటంట కొంతమంది ఏం చేశారు? రాజులను కలుపుకున్నాడు. కొంతమంది రాజులను కలుపుకున్నాడు. వారెవరంటే మనం మొట్టమొదటి చూసాం. సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆర్యోకు, గోయీలు రాజైన తిదాలు అను వారిని ఏం చేశాడు? ఈ కదొర్లో యోమోరు కలుపుకొని ఈ 4 కలిసి ఈ 5 మంది మీదకి యుద్ధానికి వెళ్ళారు. 5 మంది యుద్ధానికి వెళ్ళారు వారి మీదకి. అప్పుడు ఏం చేశారంటే ఈ 5 రాజులు ఈ 4 రాజుల చేతుల్లో ఓడిపోయారు. జాగ్రత్తగా వినాలి. ఈ 5 మంది రాజులు ఏమయ్యారు? 4 రాజుల యొక్క దెబ్బకు ఓడిపోయారు. ఓడిపోయి ఎక్కడికెక్కడికో
పరిగెత్తిపోయారు. ఈ నలుగురు రాజులు, ఈ కథల్లో యోమోరుతో కూడిన మిగతా ముగ్గురు రాజులు, ఈయన ఒకడు, మొత్తం నలుగురు కలిసి ఇంకొక వైపున ఉన్నటువంటి 5 మంది రాజులను, వారి సైన్యాన్ని ఓడించారు. అలా ఓడించి ఏం చేశారు? సొదొమ రాజును, గొమొర్రా రాజును కూడా వారు ఓడించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏం చేశారు? సొదొమ రాజును, గొమొర్రా రాజును కూడా ఓడించారు. వారు భయపడి ఒక లోయలోనికి పరిగెత్తుకొని పోతే అక్కడ మట్టి కీలు, అంటే ఇటుకలు కానీ లేకపోతే ఇంకోటి చేసేటువంటి మెత్తటి మట్టి కీలు, అటువంటి మట్టి కీల్లో వారు ఇరుక్కుపోయారు. ఇంకా చాలామంది ఈ యొక్క నలుగురు రాజుల దెబ్బకు తట్టుకోలేక కొండలకు పారిపోయారు. జాగ్రత్త వినాలి రే పిల్లలు, చూడండి, పారిపోయారు. అలా పారిపోయినప్పుడు ఈ సొదొమ గొమొర్రాలలో అప్పటికి లోతు కూడా అక్కడనే నివసిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అప్పటికి లోతు కూడా అక్కడనే నివసిస్తూ ఉన్నాడు. లోతు తన భార్య, తన పిల్లలు, తన ఆస్తి అంతా కూడా ఎక్కడ ఆయన గుడారం కట్టుకున్నాడు? సొదొమ దగ్గర, గొమొర్రాల దగ్గర ఆయన గుడారం కట్టుకొని ఉన్నాడు. ఈ నలుగురు రాజులు, ఈ సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఇంకా మీద ముగ్గురు రాజును కూడా ఓడించినప్పుడు వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నిటినీ, గొర్రెలను, గొడ్డను, గాడిదలను, గుర్రముల ఏమైతే ఉన్న సంపద అంతా, అదంతా కూడా ఈ కథల్లో యోమోరు అతని దగ్గర ఉన్నటువంటి మిగతా ముగ్గురు రాజులు పట్టుకొని వెళ్ళిపోయారు. లోతును కూడా పట్టుకొని పోయారు. లోతు భార్యను, వారి పిల్లలను, వారి ఆస్తిపాస్తులు అంతటినీ కూడా వారు పట్టుకొని పోయారు. చూడండి, బాగా గమనించండి. అలా యుద్ధం జరిగి లోతు పట్టబడ్డప్పుడు లోతు యొక్క ఆస్తి, అది భార్య, పిల్లలందరినీ కూడా వారి శరణలోనికి తీసుకొని పోతా ఉంటే ఒక దాసుడు తప్పించుకున్నాడు. లోతు దగ్గర పనిచేసే ఒక దాసుడు తప్పించుకొని అబ్రహాము ఎక్కడ కాపురం ఉన్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పటికి ఇంకా అబ్రహాము పేరు అబ్రహాముగా మార్చబల్లా. ఏమని ఉన్నది? పాత పేరు అబ్రాము. హా అనే అక్షరము లేదు. అబ్రాము. బాగా గమనించండి. ఆయన ఎవరు? హెబ్రీయుడు. అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. అప్పటికే హెబ్రీ అనే పేరు ఆ యొక్క వచనం అన్నది అక్కడ కనపడతా ఉంటుంది. అతడు పరిగెత్తుకుంటూ వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు, అయ్యా నీ తమ్ముడు, అతని భార్య, ఆస్తి అదంతా కూడా ఆ కదర్లో యోమోరు రాజు, వారితో ఉన్న రాజులు వచ్చి మొత్తం ఓడించి పట్టుకొని పోతున్నారయ్యా అని అబ్రహాముకు వర్తమానము తీసుకొచ్చాడండి. ఎప్పుడైతే అబ్రహాము ఆ వర్తమానం విన్నాడో, అబ్రహాం తన తమ్ముడు చెరబట్టనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని, ఎంతమందిని? 318 మంది. 12 మండుగురు అంటే 18 మందిని వెంట పెట్టుకొని ఆ నలుగురిని రాజులను తరమటానికి వెళ్ళాడు. వెళ్ళి రాత్రి వేళ ఆ నలుగురు రాజులకు, వారి యొక్క సైన్యానికి ఎదురుగా వీళ్ళు యుద్ధ పంతులు చేసి ఏం చేస్తూ ఉన్నారు? జాగ్రత్త వినాలి. ఏం చేస్తూ ఉన్నారు? యుద్ధము చేశారు నైటే. అబ్రహాము, అతని దగ్గర ఉన్నటువంటి 318 మంది, అవతల పక్క ఎంతమంది ఉన్నారు? నలుగురు రాజులు, వారి సైన్యం యుద్ధం చేసినప్పుడు అబ్రహాముకు విజయము దక్కింది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఆ నలుగురు రాజులను ఓడించేశాడు. నలుగురు రాజులను ఓడించేసి ఆ నలుగురు రాజులు పట్టుకొని పోయిన ఆస్తిని తిరిగి మళ్ళీ లోతు భార్యను, వారి పిల్లలను, వారి యావదాస్తిని తిరిగి ఆయన తీసుకొని మార్గ మధ్యలో వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. మార్గ మధ్యలో వస్తూ ఉన్నాడు.
వస్తూ ఉన్నప్పుడు ఈ సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి ఆ మట్టికీలు గుంటలో పడ్డారు కదా. ఆ సొదొమ రాజు మళ్ళీ లేచి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా, మా పట్ల నువ్వు మంచి పని చేశావు, మా ఆస్తి మళ్ళీ మాకు తిరిగి తీసుకొచ్చావు, మా యొక్క రాజ్యములో ఉన్న ప్రజలందరినీ మళ్ళీ తిరిగి నీవు తీసుకొని వచ్చావు. కాబట్టి ఆయన ఏమంటున్నంటే, ఆ యొక్క సొదొమరాజు ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా నీకు బహుమతిగా మేము ఇస్తాము, తీసుకో అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నీ యొక్క ఆస్తి నాకు ఏమీ వద్దు, నీ యొక్క ఆస్తి మాకు ఏమీ వద్దు. ఎందుకంటే నీ దగ్గర నేను ఒకవేళ సొమ్ము తీసుకుంటే నీ వలన నేను ధనవంతుడనై ఉంటారని ప్రజలు అనుకుంటారు. కాబట్టి నీ ఆస్తిపాస్తులు నేను ఏమీ తీసుకోను అని ఆయన అబ్రహాము చెప్పాడు. అదే సమయంలో రాజులను సంహరించి నలుగురిని, యావత్ ఆస్తిని, లోతును వాళ్ళందరూ తీసుకొని వస్తున్నప్పుడు ఒక రాజు వచ్చి అబ్రహాముకు ఎదురు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజు పేరేం పేరంట? షాలేము రాజైన మెల్కీసెదెకు. షాలేము రాజైన మెల్కీసెదెకు. ఇప్పుడు ఎవరు ఈ మెల్కీసెదెకు అని మనం చూడాలి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని వచ్చాడు. ఎవరి దగ్గరికి? అబ్రహాము దగ్గరికి. ఆ మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎవరంట? దేవునికి యాజకుడు మరియు షాలేము రాజు. హల్లెలూయా. ఈయన ఏం చేశాడు? రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రహాం దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అప్పటికే అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు షాలేం రాజు అంటా ఉండు, అబ్రహాము ఆశీర్వదించి అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగాక అనియు చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇలా చెప్పి ఏం చేశాడు? రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రాముకు ఇచ్చినప్పుడు అబ్రామ్ ఏం చేశాడు? ఆయనకు కలిగి ఉన్నన్నిటిలో 10వ వంతు మెల్కీసెదెకుకు ఇచ్చాను. రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రాము పుచ్చుకొని, జాగ్రత్త వినాలి, రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రహాము పుచ్చుకొని ఏమిచ్చాడు? అబ్రాముకున్నటువంటి శ్రేష్టమైన వస్తువులలో ఏం చేశాడు? 10వ వంతు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరు అని మనం చూస్తే పేరేమనుంది? షాలేము రాజైన మెల్కీసెదెకు. హల్లెలూయా. హల్లెలూయా. అతడు ఏమని ఉన్నది? షాలేము రాజు. మొదట నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు. హల్లెలూయా. చదవండి అయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7 మొదట చదువుకుని ఆ తర్వాత చదవండి. 7వ అధ్యాయము 2వ వచనం. నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. ఆమేన్. చాలా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయనకు నీతికి రాజు, సమాధానమునకు రాజు అని అర్థమిచ్చు షాలేము రాజు. ఇప్పుడు షాలేం అని మనం పేరు పెట్టుకుంటాం చాలామంది. అంటే దాని అర్థం ఏంటి? సమాధానము రాజు అని అర్థం. సమాధానానికి
రాజు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఈ మెల్కీషెదెకు ఎవరు? అబ్రహాముకు ఎదురుగా వచ్చి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి అబ్రహాం దగ్గర నుంచి ఏం పుచ్చుకున్నాడు? 10వ వంతు పుచ్చుకున్నాడు, అంటే 10వ భాగము పుచ్చుకున్నాడు. మరి ఎవరు ఇతను అని అంటే ఆదికాండము 14వ అధ్యాయములో రాయబడిన ఇక్కడ నుంచి ఈ మెల్కీషెదెకు గురించి మరి ఎక్కడ ప్రస్తావన అన్నది లేదు, కానీ ఒక కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తనలు కూడా మెల్కీషెదెకు యొక్క నిరంతరము ఆ క్రమం చొప్పున యాజకుడు పోయి ఉన్నావు అని ఎక్కడ రాయబడి ఉన్నది? కీర్తనలో రాయబడి ఉన్నది. కానీ అతను ఎవరు ఏంటి అన్నది ఎవరికి తెలియదు. ఆ తర్వాత మెల్కీషెదెకు షాలేము రాజు అన్న దాని వివరణ అన్నది ఎక్కడే కానీ నీకు పరిశుద్ధ గ్రంథములో లేదండి. ఎక్కడ దాకా? హెబ్రీయుల పత్రికను రాసిన ఆ వ్యక్తి దాకా మరి మెల్కీషెదెకు గురించి ఏం సమాచారమో లేదు. ఒక కీర్తనలో ఒకటే ఒక వచనం ఉంటుంది. హల్లెలూయా. అయితే చూడండి, ఎక్కడ ఆదికాండము, ఎక్కడ హెబ్రీ పత్రిక, ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయో చూడండి. మరి ఎవరు, ఏ ప్రవక్తకు కూడా ఈ మెల్కీషెదెకు ఎవరు ఈ వ్యక్తి అనే బయలుపాటు కానీ ప్రత్యక్షత కానీ దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా, దేవుడు అసలు ఇవ్వలేదండి, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. మరి అయితే ఈ మెల్కీషెదెకు ఎవరు? ఓ దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు మన పరిశుద్ధ గ్రంథము చూస్తే ఈ 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ మెల్కీషెదెకు ఎవరు? సమాధానానికి రాజు, నీతికి రాజు. అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. అబ్రహాం దగ్గర నుంచి ఏం పుచ్చుకున్నాడు? 10వ భాగాలు పుచ్చుకున్నాడు. ఎవరు ఇతను అని పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు అక్కడి నుంచి అతడు తండ్రి లేనివాడును. ఆమేన్, హల్లెలూయా. ఈ షాలేం రాజు అంట సమాధానానికి అధిపతి, లేకపోతే సమాధానపుకు షాలేముగా ఉన్న వ్యక్తి, నీతికి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంట? అతడు తండ్రి లేనివాడును. బాగా గమనించాలి. షాలేం రాజు లేదా మెల్కీషెదెకు అనే వ్యక్తి ఎటువంటి వాడు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. హల్లెలూయా. ఇంకా వంశావళి లేనివాడును. బాగా గమనించండి. తల్లిదండ్రులు లేకపోతే వంశావళి అన్నదే ఉండదు. కాబట్టి తండ్రి లేడు, తల్లి లేడు, ఇంకా వంశావళి అన్నది లేదు. ఇంకా జీవిత కాలమునకు లేకపోతే దినములకు ఆది అయినను, అంటే మొదట దినం అనేది జీవనమునకు అంతమైన, అంటే ఇంతవరకు జీవించాడ్రా వీడు అంతమైన దినమైనను అతనికి లేదు. హల్లెలూయా. అంటే చూడండి, ఈ వ్యక్తి ఇప్పుడు పుట్టాడు, అప్పుడు మరణించాడు అన్న మొదటి దినము కానీ చివరి దినం అన్నది లేదు. జీవితానికి అసలు ఇంకా మొదటి దినం అన్నది లేదు, అంతమన్న దినము లేదు. వంశావళి లేనివాడు, తండ్రి లేడు, తల్లి లేడు. దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా పోలి ఉన్నాడంట? దేవుని కుమారుణ్ణి పోలి. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఎక్కడి రహస్యం, ఎక్కడనో రాయబడిన ఆ రహస్యాన్ని ఎక్కడ వివరిస్తా ఉన్నాడు? హెబ్రీ పత్రికలో దేవుడు ప్రత్యక్షతనిచ్చి అక్కడ రాయబడిన మెల్కీషెదెకు షాలేము రాజు 10 భాగములు తీసుకున్న వ్యక్తి, అబ్రాహాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే దేవుని కుమారుని పోలిన వాడు.
అయితే ఆయనకు ఏమి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, జీవితానికి ఆది అయినను అంతమైనను లేదు. కాబట్టి ప్రభు చెప్తా ఉండు కొన్ని వాక్యములలో, నేను ఆది అంతము లేని వాడిని. హల్లెలూయా. మరి అదే సమయంలో ఆది అంతము ఆయన వాడినని కూడా చెప్తా ఉన్నాడు. ఆ వివరణ ఏంటిదో మనం కూడా చూద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ హెబ్రీ పత్రికను ఎవరు రాసినారో స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథములో తెలియదండి. ఏ పత్రికను ఎవరు రాశారన్నది చాలా పత్రికలు వారి వారి పేర్లు ఉన్నాయి. అయితే ఈ హెబ్రీ పత్రికను ఎవరు రాశారనేది స్పష్టంగా తెలియదు. కానీ రాసిన విధానం, ఈ హెబ్రీ పత్రికను రాసిన విధానం, ఇందులోని పదముల కూర్పు, ఈ వర్ణన విధానం, ఆ ప్రత్యక్షత, బయలుపాటు, ఈ హెబ్రీ పత్రికలో లోతైన వివరణ పరిశీలిస్తే అది తప్పకుండా అపోస్తలుడైన పౌలు గారు రచించిన పత్రికగా భావించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మిగతా పత్రికలు చదివి ఈ హెబ్రీల పత్రిక చదివితే అదే విధానము ఇందులో కూడా కనపడతా ఉంటుంది. అయితే పేరు ఇందులో లేదు కాబట్టి ఇది ఎవరు రాశారో అన్నది పండితులకు, బైబిల్ స్కాలర్స్కు, అనేకులకు కొంత డౌట్ ఉంది. కానీ ఆ యొక్క విధానము, ఆ ప్రతిష్ట, బయలుపాటు, ఆ లోతైన వివరణ అన్నది పౌలు భక్తుడు తప్ప మరి ఒక్కరికి లేనే లేదండి. ఆ రోజులలో అప్పుడున్న భక్తులలో పౌలు భక్తుడికి మాత్రమే అంత లోతైన పరిజ్ఞానము ఉన్నది, అంత లోతైన ప్రభుతోటి అనుభవం అన్నది ఉన్నది. కాబట్టి ఈ పత్రికను రాసింది పౌలు భక్తుడే అని మనం భావించవచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలు ఈ పత్రికను రాయటానికి ముఖ్య ఉద్దేశము ఏంటని మనం చూస్తే, ఆనాటి యూదులు పరిసర్యులుగా, సద్దుకయ్యులుగా, శాస్త్రులుగా పిలువబడుచు మోషే రాసిన గ్రంథం, ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథములను, కీర్తనలను చదువుచు, ప్రకటించుచు, బోధించుచు, అందులో రాయబడిన వాడు జన్మించి పరిచర్య చేయుచు, వారు ఎదురు చూస్తున్న వారి రాజు మెస్సయ్య, వారి విమోచకుడు వారి ప్రాంతములు సంచరించుచు లేఖనములను నెరవేరుస్తూ ఉన్నను వాటిని చూడలేని వారిగా, గ్రహించలేని వారిగా ఉండి వారు ఏమంటా ఉన్నారు, ఇతడు ఎవరు? వడ్లవాని కుమారుడు కాడా? ఇతని సహోదరులు సహోదరులను మనము ఎరుగుదుమా? మనకు తెలుసు కదా. అసలు చదివే లేని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతని ఊరు నజరేతు కాదా? నజరేతు నుంచి అసలు ప్రవక్త అనేవాడు వచ్చునా? చూడండి, ఇలా మానవ హృదయ ఆలోచనతో ఉండి ఆయన మీద అసూయతో, మత్సరముతో యేసు ప్రభు వారిని తృణీకరించి, చూడండి, మాకు దేవాలయం ఉన్నది, యాజక ధర్మం ఉన్నది, ప్రధాన యాజకుడు ఉన్నాడు అని ఆ దినానికి ఇవ్వబడిన వర్తమానమును, లేఖనములను వారి కళ్ళ ముందే నెరవేర్చున్నను తృణీకరించారు, సిలువ వేశారు ఆయన్ను. అయితే ఆయన 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రధాన ఉద్దేశము ఏంటని నేను తెలుపుతా ఉన్నా. హెబ్రీలకు ఎందుకు రాశాడు ఈ పత్రిక? ఆ ప్రధాన ఉద్దేశం, వారు ఏమనుకుంటున్నారు, మాకు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, దేవాలయం ఉంది, యాజక ధర్మం ఉంది, ప్రధాన యాజకుడు ఉన్నాడు, అన్ని మంచిగా జరుగుతున్నది మాకు అని వారు అనుకుంటారు. కానీ ఆ దినానికి సంబంధించిన వర్తమానం, ఆ దినానికి సంబంధించిన లేఖనము వారి మధ్యలో నెరవేరుతూ ఉంటే, వారి ప్రవక్తల గ్రంథం నుంచి, కీర్తనల గ్రంథాల నుంచి, మోషే గ్రంథం, ధర్మశాస్త్రం నుంచి నెరవేరుతూ ఉంటే వారు వాటిని చూడలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు వారిని వారు తృణీకరించి శిలువ వేశారు. అయితే ఆయన 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత యూదులు అంతటితోటి ఊరుకాలేక సంఘమును హింసించుచు, ఆటంకములు కల్పించుచు, అనేక అవరోధాలు సృష్టించిన సువార్త ముందుకు కొనసాగింది.
ఆ తర్వాత సౌలు సంఘమును హింసిస్తూ ప్రభు ద్వారా పట్టబడి పౌలుగా మారి సువార్త చేయించు దేవుని మహిమ యొక్క, దేవుని రక్షణ ప్రణాళిక ఎలా ఉన్నదో, ఈ యేసుక్రీస్తు ఎవరో, ఎంతటి గొప్పవాడో, ఆయనే మీరు పూజించుచున్న దేవుడని, ఆయనే మీ దేవాలయం అని, ఆ ఆలయములో నిజానికి లేవీయులు కాదు యాజకులు, యేసుక్రీస్తు వారే నిరంతరము యాజకుడని, యాజక ధర్మము కూడా మార్చబడి ఉన్నదని, మీ ధర్మశాస్త్రము ఆ యేసుక్రీస్తు శరీరమందు కొట్టివేయబడినదని, మనమందరము ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి ఆయన రక్తమును అంగీకరించాలని ఈ వివరణ అంతా ఈ హెబ్రీ పత్రికలో వివరించాడు. ఆమేన్, హల్లెలూయా. అరే నాయనా, మీరు యూదులు, హెబ్రీలు అంటే ఎవరు? యూదులు. అబ్రాహామును ఏమని పిలువబడింది? హెబ్రీయుడైన అబ్రాహాము. ఆయన సంతతి నుంచి వచ్చిన వారందరూ హెబ్రీలు. హల్లెలూయా. ఎన్నుకొనబడిన వారందరూ హెబ్రీలు. హల్లెలూయా. అంటే యూదులను ఇప్పుడు ఏమని పిలుస్తామంటే హెబ్రీలు. కాబట్టి ఆ యూదులకు, హెబ్రీలకు ఈ పత్రిక ఏంటిదంట? అరే బాబు, మీరు దేవాలయం అనుకుంటున్నారు, ఆ దేవాలయం నిజమైన దేవాలయము ఈ దేవుని కుమారుడే. మీరు యాజకులు అనుకుంటున్నారు, నిజమైన యాజకుడు ఈయనే. మీకు ప్రధాన యాజకుడు కయప ఆ రోజులలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రధాన యాజకుడు అతను కాదు, ఈయనే ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఆ దేవాలయము ఈయననే. మీరు ఈయనకు లోబడి ఉండాలి. యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు గలిలయ నుంచి వచ్చిన ఒక అబద్ధికుడని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మరియా, మార్తా, లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క అన్నదమ్ములు, వీరందరూ మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? కానీ ఆ వ్యక్తి కాదండి, మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేని వాడు, జీవితానికి ఆది అయినను అంతమైనను లేని వాడు. అటువంటి వాడు యేసుక్రీస్తు. మీరు తెలుసుకోండి ఓ యూదులారా, ఓ హెబ్రీయులారా అని పత్రిక రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ మెల్కీషెదెకు ఎవరు? అరే మీరు అబ్రహాం మా తండ్రి, మోషే మాకు ప్రవక్త, ధర్మశాస్త్రం మాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం అని మీరు అనుకుంటున్నారేమో. ఆ అబ్రహాంకే రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి ఆయన దగ్గర 10వ వంతు పుచ్చుకున్నవాడు ఈ యేసుక్రీస్తే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయనకు మీరు సమర్పించుకోవాలి, కానీ ఇప్పుడున్నటువంటి మన లోక సంబంధమైన అక్షరార్థమైన దేవాలయంలో పరిచర్య చేయుట కాదు అని ఈ పత్రికను ఆయన రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ క్లియర్ వస్తున్నా, ఆయన దేవుని కుమారుడిగా పోలి ఉన్నాడు. చూడండి, ఇండైరెక్ట్గా మర్మముగా ఎలా బోధిస్తా ఉన్నాడు. ఆ దేవుని కుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవమునకు ఆది అంతం అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. అసలు ఆయనకు నువ్వు ఎప్పుడున్నావా అంటే ఉన్నవాడిని, నువ్వు ఏ సమయం అని కూడా ఆ సమయంలో ఉన్నవాడు. కాబట్టి ఆది కాండములో ఆయన ఏమని పెడతాడు? నేను ఉన్నవాడను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే ఏంటిది? చావన్నది లేని వాడై ఉన్నాడు. ఎక్కడ? తేజస్సులో, గొప్ప వెలుగులో. ఆ వెలుగులోనికి ఎవడిని మనం సమీపించలేము. కాబట్టి సమీపించలేము. కాబట్టి మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. హల్లెలూయా.
తండ్రి లేని వాని, తల్లి లేని వాని జీవితమునకు ఆదేరణ అంతమైన లేనటువంటి ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. సావు అన్నది లేకుండా, మరణం అన్నది లేకుండా ఎల్లప్పుడు జీవము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనుషులలో ఎవడనూ చూడలేదు. చూడండి, ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలా ఎవడను చూడనేరడు, చూడలేనటువంటి ఆత్మ అయిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ, దేవుడు దహించు అగ్ని. ఆ విధంగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. నాయన, మిమ్మల్ని నడిపించిన పాత నిబంధన యెహోవాయే ఈ యేసుక్రీస్తు అని మీరు ఎరగాలి అని ఏం రాస్తా ఉన్నాడు? హెబ్రీయులకు రాస్తా ఉన్నాడు, యూదులకు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరును చూడనేరడు, చూడలేడు. అయితే ఇప్పుడు ఆ దేవుడు తన్ను చూడాలి, తన గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటే ఏ విధంగా ఉంటాడో, ఎలాంటి గుణలక్షణములు కలిగి ఉంటాయో వాటన్నిటిని వ్యక్తపరచడానికి ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఆ తేజోమయమైనటువంటి ఆ వెలుగులో అమరత్వం కలిగిన ఆ వ్యక్తి నరరూపములో ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు అంటే ఒక మానవుడి యొక్క రూపంలాగా ఉంటాడు. ఎందుకంటే ఆయన రూపమే మనము కలిగి ఉన్నాం. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క ప్రణాళిక అంతటిని రచించాడు. లోకం యొక్క సృష్టి ప్రణాళికలంతటిని, రక్షణ ప్రణాళికలంతటిని, వీటన్నిటిని ఆయన అక్కడ ప్రణాళిక వేసుకొని ఇప్పుడు ఆ గొప్ప సమీపింపరని తేజస్సులో ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ గొప్ప ఆత్మ అయిన దేవుడు చూడండి ఒక వెలుగుగా కొంత బయటికి వచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. ఎలా వచ్చాడు? వెలుగుగా ఆయన వచ్చాడు. వచ్చి ఒక దృశ్య రూపంలో కనపడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా కనపడతా ఉన్నాడు? ఒక దృశ్య రూపంలో, ఒక మానవుడి రూపంలాగా, ఒక నర రూపంలాగా బయటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ యొక్క అమరత్వంతో ఉన్నటువంటి ఆ ఆత్మ అయిన దేవుడు అక్కడనే ఉంటాడు. అందులో నుంచి ఒక లోగోస్, ఒక మహిమ శరీరం, ఒక లోగోస్గా ఆయన బయటికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయనకు ఏమొచ్చింది? ఆది అంతము అన్నది అక్కడ ఉన్నదండి. కాబట్టి ఆయన చెప్తా ఉండే, యేసుక్రీస్తు నేను ఆది అంతమై ఉన్నాను, యేసుక్రీస్తు నేను అల్ఫా ఒమేగా అయి ఉన్నాను. ఎప్పుడైతే ఆ గొప్ప సమీపింపన తేజస్సులో నుండి ఆయన తనను తాను ఒక లోగోస్గా, ఒక దృశ్య రూపంలోనికి, ఒక మనిషి రూపంలోనికి ఆయన వచ్చాడో అప్పుడు ఏమైనది? ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. అక్కడ ఆది అన్నది ఏర్పడింది. హల్లెలూయా. ఇప్పుడు దృశ్య రూపంలోకి వచ్చిన ఈయన దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని కుమారుని పోలిన పేరు ఏంటిది? యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక అక్కడి నుంచి సృష్టి అన్నది స్టార్ట్ అయింది. హల్లెలూయా. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదంటే ఆయన దృశ్య రూపంలోనికి రాకముందు ఏ సృష్టి అన్నది లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏ సృష్టి అన్నది లేదు. ఇది కలిగిందంటే ఆయన ఉన్న తర్వాతనే ఆయన కలగజేస్తే కలిగింది, కానీ ఆయనకు ముందు ఏదియో కలగలే. ఎందుకంటే కలగజేసేవాడు ఎవరు?
ఎవరు వేరే వాళ్ళు ఏ వ్యక్తులు లేరు. ఈ మెల్కీషెదెకు అటువంటి వాడురా. ఓ యూదులారా, ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఎంతోమంది మత పెద్దలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది యేసుక్రీస్తు అంటే అలా యెరూషలేములో పుట్టినవాడు, ఇజ్రాయెల్ దేశంలో పుట్టినవాడు. చూడండి, ఆయన ఎక్కడో దేవుడు, ఒక వ్యక్తి లేదా ఒక ప్రవక్త, ఒక మంచి మార్గం బోధించిన వాడు, అంతేకాని దేవుడు కాదు, అది కాదు ఇది కాదు అంటూ ఉంటారు. కానీ ఈ మెల్కీషెదెకు యేసుక్రీస్తు ఆనాటి యూదులకు ఏ విధంగా అయితే అర్థం కాలేదో, ఈ దినము అన్యజనులమైన మనకు కూడా ఆయన అర్థం కావటం లేదు. కానీ ఇప్పుడు ఈ హెబ్రీ పత్రికను చదివితే ఆ యూదులు ఆయన అక్షరాల కనుగొంటారు. అందులోని లోతును, అందులోని పరమార్థాన్ని, బయలుపాటును, ప్రత్యక్షను పొందుకుంటే యేసుక్రీస్తు ఒక మానవుడి శరీరంగా రాకుండా మునుపు ఆయన ఎటువంటి వాడు అన్న గొప్ప క్రియ, గొప్ప సందర్భం, గొప్ప బయలుపాటు వాళ్ళు పొందుకుంటారు. అట్లనే ఈ దినము మన భారతదేశంలో కూడా ఈ హెబ్రీ పత్రికను చదివిన వాడు ఎవడైనా కానీ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏందో, యేసుక్రీస్తు అమరత్వం ఎలా కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ యొక్క సమీపంపురాన్ని తేజస్సులో ఉన్నాడో, ఆయన ఏ విధంగా తనను తాను తగ్గించుకొని లోగోస్గా వచ్చి ఈ యొక్క మానవ జాతిని, పడిపోయిన జాతిని, లేకపోతే ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన గుణగణాలను చూపడానికి ఈ భూమి వీటన్నిటిని సృష్టించిన వ్యక్తి ఈయన నిజమైన దేవుడని ఈనాడు తెలుసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి హెబ్రీ పత్రిక చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని పరిశుద్ధ గ్రంథములన్నిటికంటే యేసుక్రీస్తుని గురించిన బయలుపాటు, గొప్ప ప్రత్యక్షత ఎక్కడ ఉన్నది? హెబ్రీ పత్రికలో ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎన్నడూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. యోహాన్ పత్రికలో, యోహాన్ రాసిన సువార్తలో ఉంటుంది. ఏంటిదంట? ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు, లేకపోతే అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచెను. బయలుపరచనంటే చూపాడు. హల్లెలూయా. దృశ్య రూపంలోకి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, అక్కడేమో ఎవడను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలే, కానీ ఆయనను చూడాలని ఆయన ఏం చేశాడు? ఒక లోగోస్గా బయటికి వచ్చాడు. ఒక నరరూపిగా ఆయన బయటికి వచ్చాడు. అదే లోగోస్, అదే దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనే ఉన్నవాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో యెహోవా. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఆయన యేసుక్రీస్తు. సంఘకాలంలో ఆయన పరిశుద్ధాత్ముడిగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎలా బయలుపరిచారంట? అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచను అంటే చూపించాడు లోకానికి. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వారికైనా యేసుక్రీస్తు ఎవరో అని గ్రహిస్తే ఆయనను చూస్తారు. ఆయనను చూస్తే ఈ లోకాన్ని అంతటిని ఎవరు నిర్మించారో ఆయనను చూస్తారు. హల్లెలూయా. అప్పుడు ఆయన యొక్క గొప్పతనను, అమరత్వాన్ని వాళ్ళు చూస్తారు. అప్పుడు ఆయన వెలుగును ఆయన చూస్తాడు. ఆయన జీవాన్ని వారు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన బయలుపరిచినట్టు చూపి. కాబట్టి తోమడు తండ్రిని మాకు కనపరచమయ్యా అంటే, తోమ ఇంతకాలము నీతో నేను ఉంటే నీవు నన్ను గుర్తెరగవా? ఎలా తండ్రిని చూపమని అడుగుచున్నావు? నన్ను చూసిన వాడు దేవుని ఎన్నడూ చూడలేదన్నారు కదా, ఆయనను చూసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఎందుకంటే తండ్రి యొక్క రొమ్ము కుడిపార్శ్వం అంటే ఆ అధికారం అంతటి నాదే. కుడిపార్శ్వం అంటే ఏంటిది? అధికారం అండి. అంతేగాని ఏదో తొడ మీద కూర్చోవటము, చిన్నపిల్లని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు కాదు. కుడిపార్శ్వం అంటే ఏంటిది? అధికారము, బలము. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఆయనను బయలుపరిచినట్టు తండ్రి అయిన దేవుణ్ణి, లేకపోతే ఆత్మకున్న దేవుణ్ణి దృశ్య రూపంలోనికి వచ్చిన దేవుడిగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయిన వాడు.
ఇప్పుడు ఇంపుదాకా మనం అనుకున్నాం, సమీపరాని తేజస్సులో ఎవడును ఎప్పుడును దేవుని చుట్టానికి వీలు లేదు. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. అలాంటి అదృశ్య దేవుడు ఏ విధంగా ఉంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి దాన్ని దృశ్య రూపంలోనికి తీసుకొని వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఆ అదృశ్య దేవుని స్వరూపి అయిన వాడు యేసుక్రీస్తు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఆయన వచ్చి సర్వ సృష్టిని ఆయన చేస్తా ఉన్నాడు. భూమి కలుగును గాక, సముద్రం కలుగును గాక, నీళ్లను కలుగును గాక, ఇట్లా అవన్నీ పరలోకం కలుగును, దూతలు కలుగును గాక, శరూపులు కెరూబులు కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఈ లోగోస్ ద్వారా సృజింపబడ్డాయి. హల్లెలూయా. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. ఎవరి గురించో కాదు, ఆయన తన కోసము ఈ సృష్టి అంతటిని సృష్టించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఉన్నదంటే దానికంటే ముందున్నది ఎవరు? లోగోస్. అదే మెల్కీషెదెక్. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళన్నది లేనివాడు, అమరత్వము కలిగిన వాడు. అంటే ఇంక దినాలకు ఆది అంతమన్నది లేనివాడు. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆధారభూతుడు అంటే ఇది ఎలా వచ్చింది? నేను చేస్తేనే ఇది వచ్చింది. హల్లెలూయా. నేను లేకుండా ఇది అన్నాడు రాదు. ఎందుకంటే దాన్ని సృష్టించడానికి ఇంకా మరి ఏ వ్యక్తి లేడండి. కాబట్టి కనపడని దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, జీవానికి ఆదైన అంతమైనటువంటి దేవుడు ఇప్పుడు దృశ్య రూపంలోనికి వచ్చి సమస్తాన్ని కలగజేశాడు. ఓ హెబ్రీయులారా, అలాగనే ఓ భారతదేశం ఉన్నటువంటి మత పెద్దలారా, ఏంటిదంట? యేసుక్రీస్తు ఒక మెల్కీషెదెకు. ఆయనే షాలోము రాజు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యాజకుడు. ఆయన నీకు రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చేవాడు. అది ఎందుకంటే అది తింటేనే నీకేమున్నది? నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. నా రక్తం తిని, నా యొక్క శరీరము తిని, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఇది ఇక్కడే కాదు, అబ్రహాముకి అప్పుడే చూపించాడు. ఇంకంటే అబ్రహాముగా పేరు మారక మునిపే, అబ్రహాముగా ఉన్నప్పుడే దేవుడు అతనికి అది ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము అనే పేరు మార్చబడక మునిపే దేవుడు అబ్రహామును దర్శించి ఆశీర్వాదములను ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మెల్కీషెదెక్ రాజును సంహారం చేసి అబ్రహాము వస్తుంటే ఎవరు కలుసుకున్నారో మీకు తెలుసా ఓ యూదులారా? ఆయన మహిమా స్వరూపి. హల్లెలూయా. నువ్వు దేవుడి గురించి మహిమ స్వరూపి అంటే ఆ దేవుడే ఆయన. మహిమ స్వరూపియగు ప్రభు అయిన యేసుక్రీస్తు. మహిమ స్వరూపియగు ప్రభువు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అదండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. దేవుడు ఎలా ఉంటాడో నువ్వెన్నడూ తెలుసుకోలేవు. ఎందుకంటే అందులో ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. కానీ ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు యేసుక్రీస్తుని చూడాలి. యేసుక్రీస్తుని చూస్తే నువ్వు ఆయన్ను చూసినట్టు, ఆయన్ని తెలుసుకుంటావు. ఆ వెలుగును నీవు గ్రహిస్తావు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, కంటికి కనబడేవాడు కాదు. కానీ కనబడే విధంగా ప్రభువే మళ్ళీ అక్కడ అదృశ్య రూపంలోకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఇంకా ఎవరంట ఆయన? సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. అంటే ఆ ఆత్మ దేవుడు ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. అటువంటి వ్యక్తి ఓ హెబ్రీయులారా సత్శరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమాయెను.
ఆయన గలిలయ నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు. ఆయన పేరు యేసు. మీరు ఆయన ఒక వడ్లవాని కుమారుడను, ఒక మరియకు పుట్టినాడను, యేషోబు అతనికి తండ్రి అను, అతని యొక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మనం చూస్తున్నామని మీరు సులకన భావన మీరేమి చేస్తున్నారేమో, కానీ అతను ఎవరు? మెల్కీషెదెకురా నాయన. మీ అబ్బా అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మా తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారు అబ్రహాముకు. ఆ అబ్రహాముకే ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్ష రసమునిచ్చి ఆయన దగ్గర 10వ వంతు పుచ్చుకున్నారా? మీరు ఏమనుకుంటున్నారని ఆ బయలుపాటును పౌలు భక్తుడు హెబ్రీలకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే సశరీరుడుగా ప్రత్యక్షమాయను. చూడండి, ఇంకా యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును లేకపోతే ప్రతిబింబమును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని మహిమ యొక్క తేజస్, అక్కడ మనం చదువుకున్నాం కదా, సమీపింపరాని తేజస్సు అని. ఆ తేజస్సు ఏంటిది? అదే తేజస్సు ఈ యేసుక్రీస్తే. ప్రతిబింబం అంటే నువ్వు తెలవదు, కానీ ఈ విధంగా ఉంటాడనే దృశ్యానికి లోకానికి దృశ్య రూపంగా వచ్చినవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అంతేగాని ఆయన ఏమో గలిలయ పుట్టినోడు లేకపోతే ఇజ్రాయెల్ దేశం పుట్టిండు, ఆ దేశానికే దేవుడు అని నువ్వు మూర్ఖంగా అనటానికి వీలు లేదండి. అది నీ యొక్క మూర్ఖత్వం, నీ తెలివి తక్కువతనం, నీ మానవ గ్రహింపు అది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మానవ గ్రహింపుతోటి నీవు గ్రహించలేవు. దేవుని లేఖనములు దేవుని ఆత్మచేతనే నీవు గ్రహిస్తావు. అలా నువ్వు గ్రహించాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ ప్రపంచానికి తన సేవకులను, ప్రవక్తలను, అపోస్తలులను, కాపరులను, సువార్థికులను, బోధకులను పంపించాడు. వారి మాటను వినకపోయినట్లయితే నీకు ఇక పరలోకం నుండి ఒకటి దిగి వచ్చి చెప్పినా నీవు వినవండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంతమంది బోధకులు, ఇంతమంది కాపరులు, సువార్థికులు, పాస్టర్లు నీ గ్రామములుంటూ, నీ పట్టణములుంటూ, హైదరాబాద్ పట్టణములుంటూ నీకు నిరంతరం బోధిస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటిది? నీవు నశించిపోవడానికి దేవుడు ఇష్టపడటము లేదు. ఎందుకంటే ఆయన నశింపజేయటానికి రాలేదండి, రక్షించటానికే ఆయన వచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షింపబడతావు, అంగీకరించకపోతే నీవే నిత్య నరకాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ కుమారుడిగా, దేవుని కుమారుని పోలి ఉన్నవాడిగా ఆ మెల్కీషెదెకు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవనానికి ఆది అయిన అంతమైనను లేనివాడు. హల్లెలూయా. వంశావళి అన్నదే లేనివాడు అన్నట్టు అటువంటి వ్యక్తి ఆయన చేసిన సమస్తానికి వారసుడిగా ఆయనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ మా దేవుడు రిచ్, మా దేవుడు అది ఇది అంటున్నామేమో, కానీ మీ దేవుడు ఏమీ చేయలేదండి. ఏ సృష్టిని మీ దేవుడు చేయలే. ఎందుకంటే సృష్టికర్త ఒక్కరు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన లేకుండా ఏది లేదు, కలగలేదు కూడా. ఆయన నిమిత్తము, ఆయన చిత్తమును బట్టి ఆయన సృజించుకున్న సృష్టి అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రి లేకపోతే దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆలోచన ఈ లోగోస్ ద్వారా ప్రపంచమును నిర్మించాలని ఆయన ఆలోచన చేశాడు, లేకపోతే యుగములను నిర్మించాలని ఆలోచన చేశాడండి. కాబట్టి ఆయన దృశ్య రూపంలోనికి వచ్చి లోగోస్గా ఈ ప్రపంచాన్నతే యుగాలను ఆయన చేశాడండి. హల్లెలూయా. ఇక అక్కడ నుంచి కొంచెం మానవుడిని చివరి వరకు నిర్మించుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది లాస్ట్ సృష్టి అండి. ఇంకా దేవుడు లాస్ట్ సృష్టి ఎక్కడికి వచ్చింది? మనిషి దగ్గరికి వచ్చి ఆగింది. ఆ తర్వాత అవ్వను సృష్టి కాదు, కానీ అది ఉత్పత్తి. హల్లెలూయా. అక్కడ దా చేసి ఆయన దానిని ముగించి విశ్రమించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ మెల్కీషెదెకు, ఆ తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు యేసుక్రీస్తు, ఆయన మహాదేవుడును. ఎటువంటి వ్యక్తి? మహాదేవుడు అండి. ఏమో నార్మల్ దేవుడు కాదండి, మహాదేవుడు. హల్లెలూయా.
మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ మెల్కిసెదెకు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఎవరి అందున్నాం మనము? సత్యమైన నిజమైన దేవుని యందు మనం ఉన్నామండి. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు. నిత్య జీవము ఎవరి దగ్గర ఉన్నది? ఆయనే. కాబట్టి అమరత్వము కలిగిన వాడు యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మెల్కిసెదెకు ఎవరు? చెప్పండి. ఈ మెల్కిసెదెకు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఏమి లేదు, ఇంకా తల్లి లేనివాడు, ఇంకా వంశావళి లేదు. ఆయనకు ప్రారంభం అన్నది లేదు, అంతం అన్నది లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పటి వరకు మనం మెల్కిసెదెకు ఎవరో చూసాం. ఇక రాబోయే కూటములలో ఆయన యాజకుడుగా ఎలా ఉన్నాడు? ఆయన, ఎందుకంటే అక్కడ రాయబడింది కదా, ఈయన దేవునికి నిరంతరము యాజకుడై ఉన్నాడని రాయబడింది కదా. చూడండి, దేవుడే ఒక యాజకుడిగా ఏ విధంగా ఉండబోతున్నాడో మళ్ళీ ఇదే హెబ్రీ పత్రికలో ఇదే పౌలు భక్తుడు అక్కడి నుంచి కింద రాస్తూ ఉంటాడు. ఒరే బాబు, ఈ మెల్కిసెదెకు రాజు అయ్యున్నాడు. చూడండి, ఏమైనాడు? రాజు అయినాడు. ఆ రాజు ఎటువంటి రాజు? ప్రపంచమును నిర్మించిన వాడు, సృష్టిని నిర్మించిన వాడు. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేనివాడు, ఆది అని అంతమైనను లేని అమరత్వం కలిగిన వాడు అని చెప్తూ తర్వాత యాజకుడికి ఎలా ఉంటాడో అనేది రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది మనం వచ్చే ఆదివారం దినాన మనం చూద్దాం. ఈ మెల్కిసెదెకు క్రమం చొప్పున యాజకుని బాధ్యత ఎలా ఉంటుందో తర్వాత ఆరాధనలో మనం తెలుసుకుందాం. దేవుడు తన వర్తమానమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ దినము చక్కటి భోజనం మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు రాజు వాళ్ళ కుటుంబము. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. అందరం తలలో ఉంచి